ఆభాషణలు వద్దు. 13 ఏళ్లకే పెళ్లి. ఒక్క వెంట్రుక కూడా బయటకు కనిపించకూడదు. సైకిలు తొక్కకూడదు. సైన్స్ చదవకూడదు. కమేని అభిమానులు చదవాల్సిన వివాదాస్పద ఫత్వాలివే. ఒకసారి ఆయన చేసిన ఫత్వాలు, ఆయన విడుదల చేసిన ఫత్వాలు మనం ఒకసారి మాట్లాడుకుంటే, మీరు నిజంగా ముక్కు మీద వేలేసుకుంటారన్నమాట. 1980లలో ఇరాన్ జైలులో మరణ శిక్ష పడిన కన్యలైన అమ్మాయిల విషయంలో ఒక వింత ఆచారం ఉండేదన్నమాట. అది ఎలా అంటే, వారిని ఉరి తీయడానికి ముందు రోజు రాత్రి జైలు గార్డులు బలవంతంగా పెళ్లి చేసుకుని అత్యాచారం చేసేవారు. కన్యలుగా చనిపోతే వారు నేరుగా స్వర్గానికి వెళ్తారనే నమ్మకంతో దేవుని శత్రువులు స్వర్గానికి వెళ్లకుండా అడ్డుకోవాలని ఈ క్రూరత్వానికి పాల్పడేవారని మానవ హక్కుల సంస్థలు అక్కడ నివేదిస్తూ ఉన్నాయి. అది ఎలా అంటే, కమేని హయాంలో మహిళల పరిస్థితి ఎలా ఉండేదంటే, ప్రస్తుత సుప్రీం లీడర్ అలీ కమేని అధికారంలోకి వచ్చాక ఇరాన్లో మహిళల స్థితిగతులు మరింత దిగజారిపోయాయన్నమాట. ఆయన విధించిన కొన్ని వివాదాస్పద నిబంధనలు ఎలా ఉన్నాయంటే, నిర్బంధ హిజాబ్ అంటే ఒక వెంట్రుక కూడా బయటకు కనిపించకుండా హిజాబ్ ధరించడం తప్పనిసరి. 2022లో దీనిని ఉల్లంఘించిందనే ఆరోపణలతో మాత్సా అమిని అనే యువతిని మొరాలిటీ పోలీసు అరెస్ట్ చేయగా ఆమె పోలీస్ కస్టడీలోనే మరణించింది పాపం. సో అది అప్పుడు పెద్ద ఎత్తున నిరసనకు దారితీసింది. సైకిల్ తొక్కడంపై నిషేధం కూడా విధించారు. ఎలా అంటే 2016లో కమేని ఒక ఫత్వా జారీ చేస్తూ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో సైకిల్ తొక్కడం పురుషుల దృష్టిని ఆకర్షిస్తుందని, అది సామాజిక పతనానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ఆ విధంగా అయితే పాపం మహిళలను సైకిల్ తొక్కనివ్వలేదు. ఇంకో విధం ఏంటంటే, విద్యలో కూడా ఆంక్షలు పెట్టారు. సుమారు 36 విద్యాలయాల్లో ఇంజినీరింగ్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ వంటి 77 కోర్సుల్లో మహిళల ప్రవేశాన్ని నిషేధించారన్నమాట. ఈ రంగాలు మహిళలకు సరిపోవని ప్రభుత్వం వాదించింది. ఎలా అంటే, మహిళలు ఒకవేళ సైన్స్ గురించి తెలుసుకుంటే వారి యొక్క భావాలు పెరిగిపోతాయని, వారి యొక్క భావోద్వేగాలు బయటపడతాయని, మళ్ళీ మగవాళ్ళకి వ్యతిరేకం అవుతారనే ఉద్దేశంతో వాళ్ళైతే అణచివేశారు. అంతేకాకుండా తొందరగా వివాహం చేయడం, అబార్షణలను వ్యతిరేకిస్తూ జనాభాను పెంచేందుకు 13 ఏళ్లకే అమ్మాయిలకు పెళ్లి చేయడాన్ని కమేని సమర్థించారన్నమాట. అంతేకాకుండా కుటుంబ నియంత్రణ పద్ధతులను కూడా నియంత్రించారు ఆయన. ఇంకా అణుబాంబు మరియు ఇతర ఫత్వాలు ఎలా ఉన్నాయంటే, అణు ఆయుధాల తయారీ హరాం అంటే నిషిద్ధం అని కమేని గతంలో ఫత్వా ఇచ్చారు. అయితే ఇరాన్ ప్రస్తుతం అణుబాంబు తయారీకి చేరువలో ఉందని అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నాయి. కేవలం ప్రపంచాన్ని నమ్మించడానికే ఆయన ఒక ఫత్వా ఇచ్చారని విమర్శలు కూడా ఉన్నాయి. సో కేవలం అవయవ దానం విషయంలో మాత్రమే ఆయన సానుకూలమైన ఫత్వా ఇచ్చారని చెప్తూ ఉంటారు. ఈ విధంగా అయితే ఇరాన్‌లోని ఆయన ఫత్వాలు ఉండేవి. చాలా మంది ఆయన యొక్క ఫత్వాల మీద మహిళలు ఎక్కువగా అయితే కోపంగా ఉండేవారు. సో నేను చెప్పే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఉంచుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.